మా జగనన్న సింహంలా సింగల్ సింహంలాగా వస్తాడనుకుంటే అసెంబ్లీకి వచ్చేసాడు. ఎట్లా నరాలు తెగిపోయే టెన్షన్. మా జగనన్న ఏం చేస్తాడో అసెంబ్లీలో, ఏమి టాపిక్ తీసుకొచ్చేసి ఆంధ్రప్రదేశ్‌ని ఉర్రూతలు ఊగిస్తాడు అని చెప్పేసి చాలామంది ఎక్స్పెక్ట్ చేశారన్న. అంటే ఎన్ని తప్పులు చేసినా కూడా జగనన్న జగనన్నే, సింహమే కదా. ఆ అభిమానం ఎప్పుడు ఉంటుందన్న. ఆంధ్రప్రదేశ్ జనాలందరికీ అభిమానం ఉంటుంది. ఎందుకంటే మనం 5 సంవత్సరాలు ఎలగబెట్టేసాం కదా. అవన్నీ జనాలు గుర్తుపెట్టుకుంటారన్న. ఎందుకంటే మన తరువాత ఇలాంటి సీఎం రాడు, రాబోడు, అంతగా చేశాం. ఏం చేశాం ఏంటనేది ఎన్నిసార్లు చెప్తాం చెప్పు. ఆ? మహిళలకి, ఎస్పెషల్లీ మహిళలు చీపురు కట్టలు తిరగడానికి మేజర్ రీజన్ ఏంటంటే మద్యపాన నిషేధం అని చెప్పేసి బ్రాండ్లు పెట్టేసి అమ్ముకు దొబ్బాం. ఆ ఎఫెక్ట్ గట్టిగా ఉంటుందన్న. వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేశారు, వీళ్ళు తలతిక్కోడు ఏం మాట్లాడుతూ చూద్దాం అని చెప్పేసి. అంటే మాట్లాడడానికి ఏముంది అనేది మనకు తెలుసన్న. అందువల్లే చాలా ఎక్స్పెక్ట్ చేశారు. కనీసం డైరెక్ట్గా కొట్టకపోయినా కూడా టీవీల మీదైనా చీపుర్లు ఇసుద్దామని చెప్పేసి అనుకున్నారు. అది కూడా ఛాయిస్ ఇవ్వలేదన్న. మనము అసెంబ్లీకి కూడా మనం పరదాలు కట్టాలంటే కష్టమైపోతుంది. అందువల్ల నాకు అర్థమైపోయింది, 11 నిమిషాల్లో బయటకు వచ్చామంటేనే మ్యాటర్ అర్థమైపోయింది. ఇక్కడ పరదాలు లేవు, ఎక్కువసేపు ఉంటే చాలా డేంజర్. అక్కడ ఒక పెద్ద పులి ఉంది. అంటే మీరు అనుకునే రాంబాబు టైగర్ కాదు, అది పవన్ కళ్యాణ్ అనే టైగర్. దాన్ని ఎదుర్కోవడం విషయం కాసేపు పక్కన పెట్టు, తల ఎత్తి చూడ్డానికి కూడా ఉచ్చబడిపోతోంది అనేది మనకు తెలుసు. జనాలకి ఏమర్థమవుతుంది అనుకుంటావు కదా నువ్వు. జనాలు క్లియర్గా అర్థమైందన్న. మనకంటే తెలివైన వాళ్ళు. ఉచ్చ పడిపోతుంది పవన్ కళ్యాణ్ గారిని చూస్తే అనేది క్లియర్గా అర్థమైపోతుంది. అవన్నీ మనం బయట చెప్పకూడదు, ఇట్లాంటివన్నీ మనం మాట్లాడుకోకూడదు కూడా. మనం రా ఒకసారి అట్లా వచ్చే సాయంత్రం పూట కూర్చొనేసి రౌండ్ టేబుల్ సమావేశం వేసి ఏం చేద్దాం ఏంటి అనేది మా రావణ్ గారితో కూర్చొని మాట్లాడుకుందాం. మొదలెడదాం రే సోషల్ మీడియాలో ఇంకా యాంటీ పబ్లిసిటీ మొదలెడదాం. ఏదోటి గెలుక్కోవాలి కదా, డబ్బులు ఉన్నాయి, నెల పేటీఎంలు పంపిస్తుంటాం. చేస్తారులే, సోషల్ మీడియాలో ఉన్నారుగా, గజ్జి కుక్కలు పిచ్చి కుక్కలు అన్నీ ఉన్నాయిగా, చేస్తాయిలే, ఏం బాధపడకు. నాకు అర్థమైపోతుంది అక్కడ 10 నిమిషాలు కాదు కదా, 5 నిమిషాలు కూడా కూర్చోవడానికి ఉచ్చబడిపోతుందని అర్థమైపోతుంది. రైట్ తీసుకో, ఏం కాదు. మళ్ళీ నెక్స్ట్ అటెండెన్స్కి వెళ్ళినప్పుడు కొంచెం ఒక అర్ధగంట ఉండడానికి ప్రయత్నం చేద్దాం. అన్నీ మనము మాట్లాడుకునేసి ముందుకెళ్దాం.